పరిస్థితులను చూసి భయపడొద్దు. మన చుట్టూ ఉన్న ఏదో అల్లజడి జరుగుతుందని దిగులు పడొద్దు, చింతపడొద్దు అసలే. యోనా ఇలాగ ప్రార్థన చేస్తున్నాడంట. ఆయన ఏమంటున్నాడంటే, ఆ మత్స్యపు కడుపులో నుండి యోనా యెహోవాకు ఇలాగూ ప్రార్థించాను. ఏమంటున్నాడు ఆయన? ప్రాణాంతకము వచ్చినంతగా జలములు నన్ను చుట్టుకొని ఉన్నవి, సముద్రగాధముకు నన్ను ఆవరించి ఉన్నది. ఏమంటున్నాడు ఈయన? సముద్రపు నాచు నా తల చుట్టుకొని ఉన్నది, ప్రవాహములు నన్ను చుట్టుకొని ఉన్నవి అంటున్నాడు. అంటే ఆ మత్స్యపు కడుపులో యోనా ఏమి ప్రశాంతంగా కూర్చోలా. ఎలా అయితే సముద్రంలో మనం మునిగిపోతున్నప్పుడు ఆ అలల చేత కొట్టబడి ఊపిరాడక మనం ఎలా వేదన చెందుతామో, ప్రాణము పోవునంతగా. అందుకే అంటున్నాడు, పర్వతముల పునాదుల్లోకి నేను దిగి ఉన్నాను. అక్కడ చూస్తే చేప కడుపు లోపల కూడా అలల చేత కొట్టబడుచున్నాడంట, ఊపిరి ఆడట్లేదంట. నోరు తెరిస్తే నోట్లోకి నీళ్లు, నాచు, పాచి వెళ్తా ఉందంట. కానీ చివరిలో ఆయన ఒక మాట అంటాడు. ఏమంటాడంటే, యెహోవా యొద్దనే నాకు రక్షణ దొరుకునని ప్రార్థించాను. హల్లెలూయా. పరిస్థితులను చూసి చింతపడాల్సిన అవసరం లేదు, వేదన పడాల్సిన అవసరం లేదు. కానీ మనము భయపడితే మనము విజయం సాధించలేము. అందుకని యేసు ప్రభు వారు మనకి ఏం నేర్పించారు? ఆ కొండ మీద ఆయన ఆ తోటలో ప్రార్థిస్తున్నప్పుడు ఆయన ఏంటంట, మరింత ఆతురతగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేలన పడుచున్న గొప్ప రక్త బిందువలే ఆయన ఎలా ఆ భయాన్ని, ఆ చింతని, ఆ వేదన్ని ఎలా జయిస్తున్నాడో మనకు ఆయన సాదృశ్యంగా ఉన్నాడు. మన పరిస్థితిని మనం డామినేట్ చేయనప్పుడు మనం మన పాదముల కిందకి తెచ్చుకోవడం ఆయన మనకు నేర్పిస్తా ఉన్నాడు.